చాలా వెనక్కి వెళ్ళిపోయారు. సివిల్స్ రాకముందు ఏం చేశారు? సివిల్స్ రాయాలని మీ ఆలోచన వెతుకుచ్చింది, దానికోసం ఎంత కష్టపడ్డారు? అంటే నేను ఎడ్యుకేషన్ మొత్తం బెంగళూరు అండి. సో ఐ స్టడీడ్ హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఇన్ బెంగళూరు, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్లో. దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మాస్టర్స్ చేసిన వెంటనే స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ అని ఒక కంపెనీ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో అక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది. సో హ్యాడ్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్. బట్ అదే సివిల్స్లో రాయాలి, ఏదో ఒక మార్పులు తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఐ ట్రైడ్ సివిల్ సర్వీసెస్ అండ్ ఐ గాట్ ఇన్. అక్కడ ఎస్టీసీలో, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్లో, బిఫోర్ ఐ కుడ్ ఎంటర్ ఐ జాయిన్డ్ సివిల్ సర్వీసెస్ అండ్ ఎంటర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్. రైట్ సార్. అంటే సివిల్స్లో మీరు ఏ ఆప్షన్ తీసుకున్నారు? ఎన్ని గంటలు కష్టపడితే మీరు గోల్ రీచ్ అయ్యారు? సివిల్స్లో అప్పుడు వీ హ్యాడ్ దిస్ 2 ఆప్షన్ ప్యాటర్న్. నేను సోషియాలజీ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను. రైట్. సో ఇది ఒక చాలా టెక్నికల్ క్వశ్చన్ అండి, ఎన్నిసేపు చదవాలి. మొన్న కూడా ఎక్కడో ఏదో వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను, 10 గంటలు చదివితే ఒక ఐపీఎస్ అయిపోతాను, ఐఏఎస్ అయిపోతుండే కాదు. ప్రతి ఒక్క ఆఫీసరు, ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎవరెవరు తయారీ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి దే హ్యావ్ ఇండివిజువల్ టాలెంట్, ఇండివిజువల్ హార్డ్ వర్క్. ఇప్పుడు మీరు 1 అవర్లో నేర్చుకునింది నాకు 2 గంటలు కావాలి. అదేవిధంగా నేను 2 గంటలు నేర్చుకునేది మీరు హాఫ్ అన్ అవర్లో చదవగలుగుతారు. రైట్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాంటిటీ, ఇట్ ఈస్ అబౌట్ క్వాలిటీ అని చెప్తుంటాను. సిలబస్లో ఉన్నటువంటి ఎంత మనము మంచిగా దాని మీద పట్టు సాధించి మంచిగా చదువుకొని అర్థం చేసుకొని రేపు దాన్ని ఎగ్జామ్లో మనము రాయగలుగుతాం, దట్ ఈస్ ఎనఫ్. సో 10 గంటలు చదవాలి, 20 గంటలు, అఫ్ కోర్స్ హార్డ్ వర్క్ ఉండాలి, సిలబస్ కంప్లీట్ అవ్వాలి, ఒక రౌండెడ్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. అన్నీ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, అంతర్రాష్ట్ర స్థాయిలో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్, అన్ని రకాల ఇష్యూస్ మీద అవగాహన ఉండాలి. ఇవన్నీ అప్డేట్ చేసుకుంటూ, ఇవన్నీ నేర్చుకుంటూ ఎగ్జామ్ను సక్సెస్ఫుల్గా రాయడమే ఈజ్ ది ఛాలెంజ్ ఫర్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్. సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మిడిల్ క్లాస్ నుంచి కొంచెం కనిపిస్తుంది. మదర్ హౌస్ వైఫ్, ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సాధారణంగా ఏదో ఐపీఎస్ లేదా ఐఏఎస్ అవ్వాలంటే, సివిల్స్ అవ్వాలంటే ఏదో మంచి రిచ్ ఫ్యామిలీ రావాలి, కాన్వెంట్ చదువులు ఉండాలి అనేది ఒక అపవాదం ఉందండి. అది కరెక్ట్ అంటారా? లేదు, మనకు మీరు ఇందాక చెప్పినట్లుగా మనం గోల్ రీచ్ అవ్వాలనుకుంటే దానికి ఒక ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్లో నాకు కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా అడుగుతుంటారు, కలిసినప్పుడు కూడా అడుగుతుంటారు, సార్ మనము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, మన తెలుగు బ్యాక్గ్రౌండ్లో చదువుకున్నాము, క్యాన్ వి క్రాక్ సివిల్ సర్వీసెస్ అని. ఎవరెవరు మీ ఈ ప్రోగ్రామ్ను చూస్తున్నారు, ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి నేను చెప్పినట్టు ఏంటంటే, దయచేసి మీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎటువంటి సెలెక్షన్కి కనెక్షన్ లేవు. రైట్. మీరు కష్టపడి కృషి చేసి ఒక మంచి ఉద్దేశంతో ఆ లక్ష్య గురిన మనము సాధించాలని ఒక ధ్యేయంతో ముందుకెళ్తే 100% సక్సెస్ ఉంటుంది. ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా యూ కెన్ చూస్ ద లాంగ్వేజ్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ. ఓకే. యూ కెన్ చూస్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ యూ గివ్ యువర్ మెయిన్స్ పేపర్. సో అన్ని రకాలు ఉంటాయి. ఒక సివిల్ సర్వెంట్ సివిల్ సర్వీసెస్కి వెళ్ళినప్పుడు యూపీఎస్సి 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ చూస్తుంది. నెంబర్ 1, మీ పర్సనాలిటీ బ్యాలెన్స్డ్గా ఉందా, మీరు జరుగుతున్నటువంటి అన్ని ఇష్యూస్ మీద అవగాహన ఉందా, రేపు మీరు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అయితే విల్ యూ బీ ఏబుల్ టు బీ అ గుడ్ అడ్మినిస్ట్రేషన్, విల్ యూ బీ ఏబుల్ టు గివ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్, మంచి ఒక అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలుగుతారా, మీ పర్సనాలిటీ బ్యాలెన్స్డ్గా ఉందా, రేపు న్యాయం చేయగలుగుతారా, ఏదైనా ఛాలెంజెస్ వస్తే దాన్ని ఎదుర్కొంటారా మీరు, విల్ యూ బీ ఏబుల్ టు రిజాల్వ్ దెమ్. ఇవన్నీ చూస్తారే తప్ప మీరు సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏదని ఎక్కడ చూడరు. సో వర్క్ హార్డ్, స్టే ఫోకస్డ్ అండ్ వర్క్ వెరీ వెరీ హార్డ్. ఈ 2 ఉంటే చాలా చాలా సఫిషియంట్. ఒక చిన్న టిప్ ఇవ్వండి సార్. ఇప్పుడు ఎలాగ చాలామంది సివిల్స్ రాస్తామంటారు, తర్వాత నోటిఫికేషన్ వస్తున్నాయి, వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? అంటే ఇట్స్ అ పెద్ద ఏరియా అండి. టిప్స్ అంటే ఇమీడియట్గా ఐ కాంట్ గివ్ యూ టిప్స్. సో వాట్ ఐ పర్సనలీ ఫీల్, నేను ప్రతి ఒక్క ఫోరంలో ఇదే మాట్లాడతాను. సివిల్ సర్వీసెస్ ఎవరైనా తయారీ చేస్తుంటే, నంబర్ 1, గివ్ మినిమమ్ 3 attempts వితౌట్ ఎనీ బ్రేక్స్. దయచేసి ఏదైనా ఫస్ట్ అటెంప్ట్లో మీరు క్లియర్ చేయకపోతే ప్లీజ్ ఎన్ష్యూర్ 1 year సాలిడ్ ఫర్ ప్రిపరేషన్. రెండోది 3 attempts కంటిన్యూస్గా. యూపీఎస్సి ఈజ్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ పర్సివియరెన్స్, అంటే ఆగకుండా
కృషి చేస్తూ కంటిన్యూస్గా దాని మీదే పట్టు సాధించాలని ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళాలి. సో మినిమం 3 attempts అండ్ 1 year ఆఫ్ గుడ్ సాలిడ్ ప్రిపరేషన్. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. రెండోది, పర్సనాలిటీ రౌండెడ్గా ఉండాలి. ఆన్సర్ రాసినప్పుడు కూడా, మీరు ఎవరితోనే మాట్లాడినప్పుడు కూడా, యూ షుడ్ హ్యావ్ అ వెరీ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ అండ్ ఒపీనియన్. ఎక్స్ట్రీమిటీస్ ఉండకూడదు. మూడోది, క్రాక్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ అకార్డింగ్ టు మీ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ వెన్ ఎవర్ యూ ప్రిపేర్, స్టే ఫోకస్డ్. డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండండి. 1 year మీ సోషల్ మీడియా కానీ, ఫ్రెండ్స్ కానీ, వాట్ ఎవర్ ఈజ్ యువర్ డిస్ట్రాక్షన్, దాన్ని సైడ్ పెట్టి ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసి, ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ రౌండెడ్ పర్సనాలిటీ, యూ విల్ బీ ఈజీలీ ఏబుల్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. ఆప్షన్ ఏం తీసుకుంటే బెటర్ అంటారండి? ఇప్పుడు జనరల్గా పబ్లిక్ అడ్మిషన్ తీసుకోవచ్చా, లేదా హిస్టరీ? యా, మళ్ళీ అండి ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు, ఏ ఆప్షన్ తీసుకుంటే బెటర్ అని. ఆప్షన్ తీసుకోవడానికి దేర్ ఆర్ 2 criteria. నంబర్ 1, మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్. ఓకే. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చదువుకున్నది హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ పొలిటికల్ సైన్స్, హిస్టరీ అండ్ ఎకనామిక్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది, స్కోరింగ్ అవుతుందా లేదా. మీకు ఆ ఎగ్జామ్ని రాస్తే ఓవరాల్ స్కోరింగ్ ఎట్లా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంది, స్కోరింగ్ లాస్ట్ 5 years ఎట్లా అవుతుంది పేపర్, అవన్నీ చూసుకొని తీసుకోవాలి. మూడోది, రేపు సివిల్ సర్వీసెస్ సెలెక్షన్ అయిన తర్వాత ఈ యొక్క సబ్జెక్ట్ మనకి ఎలా ఉపయోగం పడుతుంది, ప్రాక్టికల్గా ఆలోచించాలి. సో ఈ 3 criteria అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టుక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. చాలా వరకు సిలబస్ ఒక స్ట్రాటజిక్గా చూస్తే సిలబస్ ప్రిసైజ్గా ఉంటుంది. నేను చదివినటువంటి పొలిటికల్ సైన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది, అండ్ పొలిటికల్ సైన్స్ నాకు చాలా నచ్చుతుంది కాబట్టి నేను స్కోరింగ్ ఉన్నటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నాను. సోషాలజీ వాజ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. చాలా నాకు ఫేవరెట్ ఇది. ఒక అడ్మినిస్ట్రేటర్ రావాలంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కానీ, దాని ప్రాబ్లమ్స్ని ఎలా రిజాల్వ్ చేయడం, ఒక మంచి అవగాహన వస్తుంది, ఒక మంచి కాన్సెప్ట్ వస్తుంది, ఒక మంచి how do I put it, you will be able to get a perspective. So that is very important. So that's the reason I chose sociology and public administration. Also the fact that it is scoring. సార్, కొంతమంది సైన్స్ రిలేటెడ్ గ్రూప్ కాకుండా ఆర్ట్స్ గ్రూప్ చదివిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? And ప్రాక్టికల్గా చెప్పాలంటే అండి, ఐ ఆల్వేస్ టెల్ ఆల్ ద స్టూడెంట్స్, ఆల్వేస్ హ్యావ్ అ బ్యాకప్ ప్లాన్. అవును, డ్రీమింగ్ ఈజ్ గుడ్, హ్యావింగ్ అ వెరీ గుడ్ వర్క్ ఎథిక్ ఈజ్ గుడ్, కానీ ఒక మంచి ప్లాన్ బి అనేది ఉండాలి. ఆర్ట్స్లో వెళ్ళినప్పుడు స్టూడెంట్స్కి దే హ్యావ్ అ వెరీ గుడ్ ఎడ్జ్. చాలామంది తక్కువ ఫీల్ అవుతుంటారు ఆర్ట్స్. బట్ ఆర్ట్స్లో మీరు యూపీఎస్సీ సిలబస్ తీస్తే హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్. సో ఇట్ ఈస్ అ ఎడ్జ్ అనమాట. So you should be very, very happy in fact that you have taken up certain, arts related subjects. Okay, so ఆర్ట్స్లో చదువుకున్న తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా సోషియాలజీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు, కరెక్ట్ అంటారా? సోషాలజీ నేనే కాదు, సోషాలజీ నాకు నచ్చింది, నాకు కొద్దిగా ఉన్నటువంటి ఇష్యూస్, ప్రాబ్లమ్స్కి దగ్గర అనిపించింది, నేర్చుకోవడానికి చాలా స్కోరింగ్ అనిపించింది. సో ఇవన్నీ రకాల డిసిషన్ తీసుకొని నేను సోషల్ తీసుకున్నాను. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆస్పిరెంట్స్, యూ డూ యువర్ రీసెర్చ్. మీకు ఏది నచ్చుతుంది సబ్జెక్ట్, నేర్చుకోవడానికి ఒక జీల్ ఉంది. సెకండ్, మీ గ్రాడ్యుయేషన్లో ఏం సబ్జెక్ట్ తీసుకున్నారు అది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సీ లాట్ ఆఫ్ సైన్స్ స్టూడెంట్స్ గోయింగ్ ఫర్ వేరియస్ సైన్స్ సబ్జెక్ట్స్. ఇట్స్ వెరీ గుడ్. మ్యాథమెటిక్స్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హ్యావ్ సీన్ దెమ్ టేకింగ్ అప్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా. సో దే హ్యావ్ ఇంట్రెస్ట్. ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్లో చదివారు కాబట్టి అవగాహన ఉంది. మూడోది, స్కోరింగ్. మంచిగా స్కోర్ అయితే యూ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ది ఎగ్జామ్. సో దీస్ ఆర్ ద 3 main criteria. తర్వాత సార్, చాలామంది హైదరాబాద్లోనో లేదా ఢిల్లీలోనో చదివితేనే మనం సివిల్స్ సాధించవచ్చు అని ఒక ఉన్నారు. దట్స్ ట్రూ అండి. దయచేసి మరొకసారి ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి నేను చెప్తున్నాను, దేర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ టు గో టు ఢిల్లీ ఆర్ హైదరాబాద్ ఆర్ ఎనీ టాప్ సిటీస్ టు ప్రిపేర్. ఈరోజు టెక్నాలజీలో ఇంటర్నెట్ వాడుకొని ఎవ్రీ సింగిల్ డేటా ఆర్ సిలబస్ ఆర్ గుడ్ క్వాలిటీ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్.
ఒక మంచి చిన్న గ్రూప్ పెట్టుకోండి, లైక్ మైండెడ్. మళ్ళీ పెద్దదైతే గ్రూప్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి. చిన్న మంచి గ్రూప్ పెట్టుకోండి, హార్డ్ వర్కింగ్, మీతోనే తగ్గట్టుగా మీతో పని చేసేవాళ్ళు కానీ, మీతో స్టడీ చేస్తున్నట్టు ఫ్రెండ్స్ స్టూడెంట్స్ కానీ, వెరీ స్మాల్ గ్రూప్ పెట్టుకోండి. యూజ్ ఇంటర్నెట్ ప్రాపర్లీ అండ్ కన్స్ట్రక్టివ్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి తీసుకున్నటువంటి టెస్ట్ సిరీస్ ఈరోజు ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని మనం టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. అలాంటి సౌకర్యాలు ఈరోజు మనకి అవైలబుల్ ఉన్నాయి. మన మొబైలే మనకి చాలంటారు. మొబైల్ ఈజ్ వెరీ గుడ్ ప్రొవైడ్ యూజ్ ఇట్ సేఫ్లీ. సో మళ్ళీ ఆ టెస్ట్ సిరీస్తో పాటు మళ్ళీ మీరు ఏదో ట్విట్టర్ ఫేస్బుక్ ఓపెన్ చేసుకుని కూర్చుంటే మళ్ళీ దాంట్లో టైం వేస్ట్. సో కరెక్ట్గా అందుకే చెప్పాను, కన్స్ట్రక్టివ్ యూటిలైజేషన్, కన్స్ట్రక్టివ్గా వాడుకోవడానికి. మీరు ఇగ్నైట్ ప్రోగ్రాంలో ఒక దగ్గర మీరు చెప్తున్నారు, రెగ్యులర్గా ఇంగ్లీష్ పేపర్స్ న్యూస్ పేపర్స్ ఎక్కువగా చదివితే సివిల్స్ వాళ్ళకి మంచి యూజ్ అవుతుంది అంటే ఆ మెసేజ్ ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? ఈరోజు చెప్తున్నానండి, వన్ గుడ్ క్వాలిటీ న్యూస్ పేపర్ ఇస్ గుడ్ ఎనఫ్. చాలామంది స్టూడెంట్స్ని చూశాను, గంటలు గంటలు పేపర్ చదివేస్తుంటారు. సో ఇట్ ఈస్ నెంబర్ వన్, ఇట్ ఈస్ గుడ్, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంగ్లీష్ మీద ఉన్నటువంటి పట్టు ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ ఇట్స్ మంచిదని. కానీ ఉన్నటువంటి టైం ఫ్రేమ్ను మనం మైండ్లో పెట్టుకుంటే చాలా పెద్ద సిలబస్ లిమిటెడ్ టైం స్పాన్లో మనం తయారు చేయాలి. కాబట్టి వన్ గుడ్ క్వాలిటీ న్యూస్ పేపర్, మేకింగ్ గుడ్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఉన్న ఒక పేపర్ తీసుకొని మంచి నోట్స్ తయారు చేసుకొని చదివితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ, ఇట్స్ అ క్వాలిటీ న్యూస్ పేపర్ విచ్ హ్యాస్ బ్యాలెన్స్డ్ ఒపీనియన్స్. అది తీసుకుంటే చదివితే చాలు. సో దట్ ఈస్ మై సజెషన్ అండ్ అడ్వైస్.